మత్తయి సువార్త 4వ అధ్యాయము 40-42 వచనాలు చూసినట్లయితే, ఆ కాలమున ఇతరు పొలంలో ఉంటే ఒకరు తీసుకుని పోబడతారని, మరి ఒకరు విడిచిపెట్టబడతారని. అలాగే ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతుంటే ఒకటి తీసుకుని పోబడుతుందని, ఒకటి విడిచిపెట్టబడుతుంది అని. కావున ఏ దినము మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి అని యేసు చెప్పాడు. దీని అర్థం ఏంటి? ఆ కాలమున అని ఉన్నది, ఇది ఏ కాలాన్ని సూచిస్తూ ఉన్నది? ఇంతకీ ఎవరు తీసుకుపోబడతారు, ఎవరు విడిచిపెట్టబడతారు? తీసుకుపోబడిన వారు ఎక్కడికి వెళ్తారు, విడిచిపెట్టబడిన వారు ఎక్కడ ఉంటారు? ఇవన్నీ ప్రభు దినంన సంభవిస్తాయి అని రాయబడింది. ఇంతకీ ప్రభు దినం అంటే ఏమిటి? ప్రభు దినము ఎప్పుడు సంభవిస్తుంది? అలాగే ఈ లేఖన భాగము చర్చ్ ర్యాప్చర్కి సంబంధించినదిగా చాలా మంది బోధిస్తుంటారు. అంటే సంఘము ఎత్తబొట్టుకు సంబంధించిన లేఖన భాగముగా బోధిస్తుంటారు. మరి వీరి బోధలో నిజమెంత, వాస్తవమే? హాయ్, నేను రవికుమార్ నిత్యుడు, పాస్టర్ మరియు బైబిల్ టీచర్. ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ లేఖనానుసారమైన జవాబుని ఇవ్వబోతూ ఉన్నాను. మీరు మొదటిసారి నా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. నేను చేయబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. మరి ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదామా? మన టాపిక్ని స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న మనవి. సత్యవాక్యము ఎందుకు విభజించాలో, ఎలా విభజించాలో ఇదివరకే మునుపటి వీడియోలో కవర్ చేశాం. ప్రతిసారి రిపీట్ చేస్తే వీడియో లెంత్ అవుతుంది కనుక నేరుగా టాపిక్లో వెళ్తున్నాం. ఒకవేళ మీరు ప్రీవియస్ పార్ట్స్ని మిస్ అయినట్లయితే వాటి లింక్స్ ఈ క్రింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. లేదా ఈ సిరీస్ యొక్క ప్లేలిస్ట్కి వెళ్ళినా అక్కడ మునుపటి వీడియోస్ మీకు కనిపిస్తాయి. తప్పకుండా వాటిని క్రమంలో ఫాలో అవ్వండి. అప్పుడే ఈ టాపిక్, అలాగే ముందు ముందు నేను చెప్పబోయే టాపిక్ మీకు స్పష్టంగా అర్థమవుతాయి. మార్కు సువార్త 7వ అధ్యాయము 9 మరియు 11 వచనాలను చూసినట్లయితే యేసు ప్రభువు మత పెద్దలను ఉద్దేశిస్తూ ఒక మాట అంటున్నాడు. మీరు మీ పారంపర్యాచారము గైకొట్టకు దేవుని ఆత్మను భక్తిగా నిరాకరిస్తున్నారు. అంటే ఆ దినాల్లో మత పెద్దలు ట్రెడిషన్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు దేవుని వాక్యం కంటే. సో దే ఆర్ హోల్డింగ్ ద ట్రెడిషన్ అబౌట్ గాడ్స్ వర్డ్. ఇంగ్లీష్లో చూసినట్లయితే యూ రిజెక్ట్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ దట్ యూ మే కీప్ యువర్ ఓన్ ట్రెడిషన్. సంప్రదాయమా దేవుని వాక్యం అంటే వారు దేవుని వాక్యం కంటే ఎక్కువగా సంప్రదాయానికే మొగ్గు చూపుతున్నారు. మరొక వ్యక్తి సంప్రదాయానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు, దానికే పెద్దపీట వేస్తూ ఉన్నప్పుడు జరిగే పర్యవసనం ఏంటో తెలుసా? 9వ వచనంలో ప్రభువు అంటున్నాడు, మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యము నిరర్థకము చేయుదురు. అసలు దేవుని వాక్యంకు తిరుగుందా? దేవుని వాక్యముకు తిరుగులేదు. దేవుని వాక్యము ఏది అట్టుకోలేదు. కానీ దేవుని వాక్యము పనిచేయకుండా చేయగలిగేది ఒకటి ఉందండి. అదేంటో తెలుసా? ట్రెడిషన్. ఇంగ్లీష్లో చూడండి, మేకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్ నో ఎఫెక్ట్ త్రూ యువర్ ట్రెడిషన్. అంటే ఒక వ్యక్తి వాక్యం కంటే సంప్రదాయానికి ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుని వాక్యము పనిచేస్తుందంటే పనిచేయి. సంప్రదాయము దేవుని వాక్యము రెండు కూడా ఒకే చోట ఉండలేవు. సంప్రదాయమును అనుసరించేవాడు దేవుని వాక్యము లెక్క చేయడు. దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు సంప్రదాయాన్ని లెక్క చేయడు. కాబట్టి ఈరోజు ఈ బోధ పెట్టినప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను అనాదిగా వస్తున్నటువంటి ఆ సంప్రదాయకమైనటువంటి బోధలకే ప్రాముఖ్యతనిస్తున్నానా, లేదా దేవుని వాక్యము ఉన్నటువంటి సత్యానికి నేను గౌరవిస్తున్నాను? నేను దేనికి ప్రాముఖ్యతనిస్తున్నా? ఈరోజు చాలామంది ఏంటంటే, మా సేవకు చెప్పింది కరెక్ట్ అండి, ఆ డాక్టర్ని కరెక్ట్ అండి, ఈ వ్యక్తి కరెక్ట్ అండి, లేదా మా థియాలజికల్ కాలేజ్లో చెప్పింది కరెక్ట్ అండి అని వారు ఒక కాలం నుంచి ఫాలో అవుతున్నటువంటి సంప్రదాయపట్టి బోధలకే ఎక్కువగా వెలువరిస్తూ ఉంటారు. అలాంటి వారికి సత్యము ఏమాత్రం అవుతుంది. హూ ఈజ్ రైట్ అనేది ఇంపార్టెంట్ కాదు, వాట్ ఈజ్ రైట్ అనేది ఇంపార్టెంట్. మీరు నిజంగా సత్యాన్వేషకులైతే, వాక్య ప్రేరణకులైతే, తెరవబడినటువంటి మనసుతో, ఓపెన్ మైండ్తో ఈ యొక్క టాపిక్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు నీవు నిజంగా సత్యాన్వేషకులైతే తెరవబడినటువంటి మనసుతో ఈ టాపిక్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సత్యమా సంప్రదాయం అనేది ఎవరి వైపు మీరు నిలబడి ఉంటారో దాన్ని బట్టి ఈ లేఖనం మీకు ఎంత అర్థమవ్వాలో ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రోజున లేఖనము మీకు పరిచయం చేయనివ్వండి. అలౌ గాడ్స్ వర్డ్ టు మినిస్టర్ టు యూ. ఇదివరకు మీరు ఏవైతే టాపిక్స్ విన్నారో
ఏమైతే మీరు బోధ విన్నారో అవన్నీ కూడా ఆ కోణంలో ఈ సబ్జెక్ట్ వినకండి, ఓపెన్ మైత్ వినడానికి ప్రయత్నం చేయండి. సరే, మన టాపిక్లోకి వెళ్దాం. మత్తయి సువార్త 40-42 ఉన్నటువంటి ఈ ప్రభు మాటలు అర్థం చేసుకోవాలి అంటే, కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే, సరైన కోణంలో అర్థం చేసుకోవాలంటే మొదట నేపథ్యము చూడాలి. అంటే ఏ నేపథ్యంలో ప్రభు ఈ మాట చెప్పాడు. నేపథ్యము తెలియకోకుండా ఆ వచనాలు మాత్రమే తీసుకుంటే దట్స్ కాల్డ్ ట్విస్టింగ్ ద స్క్రిప్చర్స్. సో ఆ నేపథ్యము తెలియాలంటే కొన్నిసార్లు ఆ లేఖన భాగం కంటే పైనటువంటి వచన పరిశీలన చేయాలి. కొన్నిసార్లు ఆ నేపథ్యము ఒక అధ్యాయం ముందే ప్రారంభించబడి ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని అధ్యాయాలు వెనకలు ప్రారంభించబడి. ఆ నేపథ్యం తెలియాలి. ఆ నేపథ్యం తెలిస్తే కరెంట్ కాంటెక్స్ట్ ఏంటో నీట్గా అర్థమైపోతుంది. రెండవది, కాంటెక్స్ట్ మనము కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఎవరితో మాట్లాడుతున్నారో కూడా తెలుసు. అండ్ మూడవది, ఏ కాలంలో ఇది మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి. ఇలాగ 3 ప్రశ్నలు వేసుకుంటే లేఖనం ఈజీగా అర్థమవుతుంది. సరే, అయితే ఏ కాంటెక్స్ట్లో ప్రభు ఈ మాట చెప్పాడో మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే చాలామంది లేఖనాన్ని చర్చ్ ర్యాప్చర్కి పోలుస్తూ చెప్తూ ఉంటారు. విడవబడుట, కొనిపోబడుట అనేది చర్చ్ ర్యాప్చర్. నువ్వు సిద్ధంగా లేవా, నీవు విడవబడతావు. సిద్ధపడ్డావా, నువ్వు కొనిపోబడతావు. ప్రభు రాకడప్పుడు సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా లేకపోతే విడవబడే అవకాశం ఉంది అని బోధిస్తూ ఉంటారు. అసలు ఇది ర్యాప్చర్కి సంబంధించిన స్క్రిప్చరా కాదా, ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మనము వెరిఫై చేద్దాం. ఈ నేపథ్యము తెలియాలంటే మనం మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వెళ్ళాలి. అక్కడ యేసు ప్రభువారు ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు యేసు ప్రభువారి శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా ఉంచి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రభువా, నువ్వు చెబుతున్నటువంటి ఈ సంఘటనలన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడపు ఈ యుగ సమాప్తికి సూచనేమిటి అని కొన్ని ప్రశ్నలు ప్రభుని అడుగుతున్నారు. యేసు ప్రభువారు 24వ అధ్యాయం అంతట్లోనూ అలాగే 25వ అధ్యాయం అంతట్లోనూ బోల్డన్ని సూచనలు ఇచ్చారు. అయితే 24వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు ఈ కంప్లీట్ కంటెంట్ అంతా కూడా మనము 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. 4వ వచనం నుంచి 28వ వచనం వరకు 7 ఏళ్ల శ్రమల కాలంలో జరుగు సంఘటనల గురించి లేదా పరిస్థితుల గురించి యేసు ప్రభువారు ఒక ఓవర్వ్యూ ఇస్తున్నారు. అందుకే 21వ వచనం చూడండి, లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడు కూడా కలగబోదు అని 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉన్నటువంటి సంఘటనలు, పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ప్రభు వివరిస్తుంది. అయితే 29వ వచనం నుంచి 36వ వచనం వరకు చూసినట్లయితే 7 ఏళ్ల శ్రమల కాలము అనంతరము యేసు ప్రభువారు 2వ రాకడ గురించి అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే 29వ వచనం చూడండి, ఆ దినంలో శ్రమ ముగిసిన వెంటనే, అంటే అప్పటికి 7 ఏళ్ల శ్రమ కాలం అయిపోయిన తర్వాత మరి ఏ పరిస్థితుల్లో యేసు ప్రభువు 2వ రాకడ అనేది సంభవిస్తుందో ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక 3వ భాగం వస్తే 37వ వచనం నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం అంతా కూడా ఇదంతా కూడా ఏంటంటే యేసు 2వ రాకడ తర్వాత జరిగేటువంటి సంగతి. మరి మనకు లేఖన భాగము ఈ 3 కేటగిరీస్లో ఎక్కడికి వస్తుంది అని అంటే ఇది 3rd సెక్షన్ కిందకు వస్తుంది. ఈ 2వ రాకడ తర్వాత జరిగేటువంటి సంగతి. మరి చాలామంది ఈ లేఖన భాగాన్ని దేనికి అప్లై చేస్తున్నారు? ర్యాప్చర్కి అప్లై చేస్తున్నారు. సంఘము ఎత్తబట్టుకు అప్లై చేస్తున్నారు. ప్రభు ఏమో తన 2వ రాకడ తర్వాత జరిగేటువంటి సంఘటనలను ప్రభు చెబుతూ ఉన్నాడు. మరి క్రైస్తవము ఎక్కడ లేఖన అపార్థము చేసుకుంటుందో మీరు గమనించాలి. ఇక్కడ ఈ వచనము, ఈ లేఖన భాగము ర్యాప్చర్కి సంబంధించినది కాదు అనడానికి మనము బోల్డని ఆధారాలు మనము ఈరోజు వీడియోలో చూడపు. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. నాతో పాటు మీరు బైబిల్ని పరిశీలన చేయాలి, చక్కగా నోట్స్ రాసుకోవాలి, లేఖనాలని మీరు బాగా పరిశీలన చేయాలి. ఈ ప్యాసేజ్ ర్యాప్చర్కి సంబంధించింది కాదు అనడానికి లేఖనాధారాలు ఉన్నాయంటే ఎస్. ఒక విషయం అర్థం చేసుకోవాలి, సంఘం ఒక ర్యాప్చర్ గురించి ఉన్నటువంటి ప్రత్యక్షత ఎవరికి ఇవ్వబడింది? చర్చ్ ర్యాప్చర్ గురించి ప్రత్యక్షత ఎవరికి ఇవ్వబడింది అంటే అపోస్తలుడైన పౌలుకి ఇవ్వబడింది.
మొదటి కొరింథీ 15:51-52 చూసినట్లయితే పౌలు అంటున్నాడు, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించపుగానే నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము, బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ఈ మర్మమే మీకు తెలుపుతున్నాను అని ఒక మర్మాన్ని తెలుపుతున్నాడు. ఎవరికి తెలుపుతున్నాడు? బాడీ ఆఫ్ క్రైస్ట్కి. ఇప్పుడు చర్చ్ రాప్చర్ గురించి ఆల్రెడీగా మత్తయి సువార్త 24 రాయబడి ఉన్నప్పుడు ఇటువంటి విషయము వాస్తవం అయితే, మరి పౌలుకి ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత మర్మం కాదుగా. పౌలు అబద్ధం చెప్పినట్టుగా కదా. పౌలు గారు, ఇది మీకు ఇవ్వబడినటువంటి మర్మం ఏంటండి? ఆల్రెడీగా యేసు వార్తను శిష్యులకు బయలుపరిచాడు. ఎత్తబట్ట గురించి విడబట్టు గురించి పౌలు ఆల్రెడీగా శిష్యులకు ఆల్రెడీగా బయలుపరచాడు యేసు వారు. మరి మీరు కొత్తగా వచ్చి ఇది నాకు బయలుపరచబడిన మర్మం అని ఏ విధంగా చెప్తారు మీరు అని మనం ప్రశ్నించాం. వాక్యం తప్పు కాదుగా. సో పౌలుకి బయలుపరచబట్టి మర్మం ఏంటంటే సంఘము యొక్క ర్యాప్చర్ గురించి. మరి సువార్తల సంఘము ప్రారంభించబడిందంటే సంఘం ప్రారంభించబడింది. సువార్తలో కూడా ఇంకా మధ్య కూడా ఉంది. యూదులు అన్యులు కలిసి లేరు, మధ్య కూడా ఇంకా పడగొట్టబడలేదు. బాడీ ఆఫ్ క్రైస్ట్ సువార్తలు ప్రారంభము కాలేదు. ఇది ఆల్రెడీగా మన ప్రీవియస్ వీడియోలో మనకు కవర్ చేస్తాం. ఓకే, సో చర్చ్ ర్యాప్చర్ ఈజ్ అ మిస్టరీ రివీల్డ్ టు పాల్. ఇదే విషయాన్ని మీరు మొదటి తెస్సలోనిక 4:16-17 కూడా చూసినట్లయితే అక్కడ కూడా పౌలు అంటాడు, ఆ మీద సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలము నాకు మేకల మీద కొనిపోబడదుము. అంటే మనం ఎక్కడ కొనిపోబడుతున్నామో ఆకాశ మండలంలోకి మేఘల మీదకి కొనిపోబడదుము కాదు. ఆయన సదాకాలం, మనం సదాకాలము ప్రభుతో ఉండము. ఎవరు కొనిపోబడతారు? ఆకాశ మండలంలోకి మేఘల మీద ఎవరు కొనిపోబడతారు? బాడీ ఆఫ్ క్రైస్ట్. యూదులు కాదు, యూదులు కానే కాదు. ఒకవేళ ఇది యూదులకు సంబంధించిన లేఖనమో అయితే యూదులందరూ ఎత్తబడితే ఇంకా 1000 పాలు ఎవరుంటారు చెప్పండి? ఇది యూదులకు సంబంధించిన లేఖనముగా మనం ఆకాశ మండలమునకు మేఘల మీద కొనిపోకూడదు పౌలు చెప్తున్నారు. మీరు ఇతర అపోస్తుల యొక్క పత్రికలు చదవండి, లేదా పాత నిబంధన వచనాలు చదవండి. ఎక్కడైనా సరే దేవుడు తిరిగి వచ్చినప్పుడు యూదులందరినీ ఆకాశ మండలంలోకి మేఘాల మీద కొనిపోతాను అని ప్రభు చెప్పాడా? తన ప్రవక్తల ద్వారా ఎప్పుడైనా బయలుపరిచాడా? లేదు. రాజ్యం వస్తాడు, రాజ్య స్థాపన భూమి మీద జరుగుతుంది. ఆ రాజ్య స్థాపన మేము ఉండాలనే యూదులు ఎదురు చూస్తున్నారు. వారు ఆకాశం వైపు చూడట్లేదండి. మేము ఒకరోజు ఎత్తబడతాము, ఈ భూమి నుంచి తొలగించబడతాము, నిత్యము మేము ప్రభుతో పరలోకంలో ఉంటామని ఏదును కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అది వాగ్దానం చేయబడలేదు. హెవెన్ ఈజ్ నాట్ ప్రామిస్ టు జ్యూస్ అండి. వారికి ఏం ప్రామిస్ చేయబడింది? భూమి. వాళ్ళు ఈ భూలోకాన్ని ప్రభుతో పాటు ఏలాలి. సో అబ్రాహాము నుంచి మరి చాలామంది ప్రవక్తల ద్వారా దేవుడు అదే బయలుపరిచాడు రాజ్యం గురించి. అందుకే పౌలు ఏం చేస్తున్నాడంటే ఆయన భూ సంబంధమైనటువంటి రాజ్యం గురించి ఎక్కడ రాయడు. అందుకే చూడండి, పౌరు పత్రికలు చదవండి, ఎక్కడైనా దాని పత్రికలో 1000 పాల గురించి కానీ, ఈ భూమి మీద మనము ఈ ప్రభుత్వ ఇరవై గురించి కానీ ఎక్కడైనా రాశాడు అంటే ఎక్కడ కూడా రాయడు. ఆయన అంతా కూడా పరలోకం గురించే రాశాడు. ఎందుకంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ యొక్క డెస్టినేషన్ ఏంటంటే హెవెన్, ఈ భూమి కాదు. సంఘము ఎందుకు ఎత్తబడుతుంది అంటే పర్పస్ ఏంటంటే మన డెస్టినేషన్ హెవెన్ అండి. అదే ఇజ్రాయిల్ ఒక డెస్టినేషన్ ఏమంటే 1000 పాలన. అందుకే దే ఆర్ లుకింగ్ ఫర్ ద కింగ్డమ్, వీఆర్ లుకింగ్ ఫర్ ద హెవెన్. అందుకే పోతాను పత్రిక అంతా కూడా మీరు పైన వాటినే వెతకండి, కింద వాటిని ఎతకద్దండి, పైన వాటిని ఎతకండి. అందుకే ఆ పత్రికలంతతో కూడా సింహాసనం గురించి, బహుమానుల గురించి, కీటాల గురించి, పరలోకంలో ఉన్నటువంటి అనుభవాల గురించి, గ్లోరీ గురించి హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ద హెవెన్. అర్థమైందా? సో ఆయన కాన్సెప్ట్ అంతా కూడా దాని గురించి. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో కూడా మరి యేసు ప్రవక్త శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు రాకడికి సూచనలు ఏంటి అని చెప్తున్నప్పుడు ఇక్కడ యేసు వారు అక్కడ చర్చ్ ర్యాప్చర్ గురించి మాట్లాడట్లేదు. బికాస్ ఇట్ ఈస్ అ మిస్టరీ, లేటర్ ఇట్ ఈస్ రివీల్డ్ టు పాల్. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క లేఖన భాగాన్ని చర్చ్ ర్యాప్చర్కి పోలుస్తూ చెప్తున్నట్లయితే ఆ పాస్టర్ని లేదా ఆ బోధకుల్ని ప్రశ్నించండి. సార్, ఇక్కడ మరి మర్మముగా ఉంది ఏది చర్చ్ ర్యాప్చర్, అసలు సంఘమే లేదు, అది పౌలుకి బయలుపరచబడింది కదా,
మరి పౌలు బయలుపరచబడినప్పుడు ఇక్కడ ఇది సువార్తలో అది తెలిసే అవకాశం లేదు కదా, పైగా అక్కడ బాడీ ఆఫ్ క్రైస్టే లేదు కదా. అలాంటిది ఇది చర్చ్ ర్యాప్చర్ కింద ఎలా మీరు అప్లై చేస్తున్నారు? రెండవది, ఇది రెండవ రాకడ తర్వాత జరిగేటువంటి సంఘటన కదా, అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది. చూడండి, రెండవ రాకడ కంటే ముందే సంఘం ఎత్తబడి ఉంటుంది, సంఘం అరడిగా ఎత్తబడి ఉంటుంది. మరి ఇది ఏ విధముగా ర్యాప్చర్ని మీరు పోల్చి చెప్తున్నారని మీరు ప్రశ్న వేయండి. మీరు ప్రశ్న చేయండి, మీరు ప్రశ్నించాలి. ఓకే, రైట్. మరి ఇంకాస్త లోతుగా వెళ్ళండి. ఆ కాలమున అంటే యేసు ప్రభు ఒక కాలం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ కాలం గురించి మాట్లాడుతున్నాడు? ఇదిగో ఈ చార్ట్ ఈ విధంగా మీరు డివైడ్ చేయకపోతే లేఖనాలు మీకు అర్థం కాదు. పూర్వకాలము, ప్రస్తుత కాలము, రాబోవు కాలం, ఇలా 3 కాలం. ఏ కాలములో ఇది జరుగుతుంది? ఆ కాలమున అంటే యేసు ప్రభు వారు తన ప్రజల కొరకు వస్తున్నారు. యేసు ప్రభు వారు సంఘం కోసం వస్తున్నారు, కృపాసంఘం కొరకు. అయితే కృపాసంఘం కొరకు వస్తున్నప్పుడు ఆయన మధ్యాకాశానికి వస్తాయి. ర్యాప్చర్ అక్కడ జరుగుతుంది. ఆయన వచ్చేది యూదులందరి కొరకు కాదండి, బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నటువంటి రక్షించబడినటువంటి అన్యులు, రక్షించబడినటువంటి యూదులు ఇద్దరు కూడా ఒక నూతన పురుషుడిగా మార్చబడ్డారు. సో ఈ యొక్క కృపా సంఘంలో నూతన పురుషుడు అని కూడా పిలువబడుతుంది. ఈ సంఘము కొరకు యేసు ప్రభువు వారు మధ్యాకాశానికి రాబోతున్నారు. అండ్ సంఘాన్ని తీసుకెళ్తాడు. సంఘం ఎత్తబడినాక ఇంకా పరలోకానికి తీసుకెళ్తారు. వెళ్ళిన వారు తిరిగి వెనక్కి రారు. దాని కూడా చాలా లేఖనా చూడబోతున్నాం. సంఘం ఎత్తబడినాక తిరిగి వచ్చే అవకాశము లేదు. అయితే యేసు ప్రభువు వారు రెండవసారి రాబోతున్నాడు. రెండవసారి రాబోతున్నప్పుడు ఎవరి కోసం వస్తున్నాడు అంటే సంఘము, కృపా సంఘము కొరకు కాదు, ఇజ్రాయేలు ప్రజల కొరకు రెండవసారి రాబోతున్నాడు. రెండవసారి ఎప్పుడు వస్తాడు? సంఘం ఎత్తబడినాక 7 ఏళ్ల శ్రమల కాలము జరిగిన తర్వాత అప్పుడు రెండవ రాకడ. అంటే సంఘం ఎత్తబడినప్పటి నుంచి 7 ఏళ్ల కాలం అనేది ఒక వ్యవధి ఉంటుంది. ఆ 7 ఏళ్ల కాల వ్యవధి తర్వాత రెండవసారి తన ఇజ్రాయేలు ప్రజల కొరకు రాబోతున్నాడు. సో సంఘం ఎత్తబడి రెండవ రాకడ కాదు. ఏ విధంగా అయితే యేసు ప్రభువు భూమి మీద కాలు పెట్టాడు, అదేవిధంగా యేసు ప్రభువు రెండవసారి కూడా భూమి మీద కాలు పెడతాడు, తానే రెండవ రాకడ. ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఈ యొక్క సంఘటన ఏ కాలము అంటే ప్రభు దినం అనే మాట గమనించండి. ఇక్కడ ప్రభు దినము, చాలామంది ఇక్కడ ప్రభు దినం అనగానే ర్యాప్చర్ అనేది అప్లై చేస్తుంటారు. గుర్తుంచుకోవాలి, పౌలు కూడా ర్యాప్చర్ దినాన్ని ప్రభు దినం అనే వాడాడు. అక్కడ కూడా ప్రభు దినం అనే సంబోధించాడు. ఆయన తక్కిన అపోస్తలులు కూడా రెండవ రాకడ సంభవించినప్పుడు ఆ రెండవ రాకడ దినాన్ని కూడా ప్రభు దినం అనే సంబోధించాడు. సో ప్రభు దినం అంటే ఏంటంటే యేసు ప్రభు వారి రాకడ. అయితే ప్రశ్న, ఆ ప్రభు దినం అటువంటి పదం కనపడినప్పుడు ఎవరు ఆ పదం వాడారు? ఒకవేళ పౌలు ఆ పదం వాడితే అది ర్యాప్చర్కి సంబంధించింది అని అర్థం చేసుకోవాలి. తక్కిన వారు ప్రభు దినము అని వాడారు అంటే అక్కడ కాంటెక్స్ట్ రెండవ రాకడకు సంబంధించింది అని అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పారు. బైబిల్ కొన్నిసార్లు పదాలు చాలా సిమిలర్గా కనపడతాయి. అందుకే ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి, ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి, ఏ కాలంలో మాట్లాడుతున్నారో కూడా తెలుసు. అందుకే సత్యవాక్యం ఆ విధంగా విభజిస్తూనే లేఖనాలు మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఈ కాంటెక్స్లో ప్రభు దినం ఏంటంటే రెండవ రాకడ. అది ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు కనుక మీరు మెరుగుగా ఉండండి అని ప్రభు చెప్పారు. లేదంటే ఇంకాస్త లోతైనటువంటి పరిశీలన కావాలి, ఇంకొన్ని ఆధారాలు కావాలి అంటారా? రైట్, అవి కూడా చూద్దాం. ఇప్పుడు ఈ లేఖన భాగము కంటే కొంచెం ఉన్నటువంటి లేఖనాన్ని పరిశీలన చేయాలి. ఏ కాంటెక్స్ట్లో ప్రభు చెప్పాడో ఆ కొనిపోబట్ట విడవబడుట అనేది అర్థం చేసుకోవాలంటే అంతకు ఉన్నటువంటి లేఖనాన్ని వచ్చాన్ని పరిశీలన చేస్తే అక్కడ నోవా ఒక దినం గురించి ప్రభు ప్రస్తావిస్తుంది. సో నోవా గురించి, జలప్రలయం గురించి మనకు అందరూ బాగా తెలుసు. ఈ షార్ట్గా చెప్తున్నా. నోవా దినం ఎలా ఉంటాయంటే మనుష్య కుమారుని రాకడ. చూడండి, పౌలు తన పత్రికలు ఇక్కడ మనుష్య కుమారుడు వంటి మాట మనకు బాగా పరిశీలన చేయండి. మనుష్య కుమారుడు అంటే యూదుల కొరకు యేసు రాని ఉన్నారు. సో యూదులు యేసు ప్రభువుకు పెట్టమంటే మీరు మనుష్య కుమారుడు. సో నోవా దినాలు ఎలా ఉంటాయంట అంటే నోవా దినాలు ఎలాగైతే ఉన్నాయో మనుష్య కుమారు యొక్క దినాలు కూడా అలాగే ఉంటాయి. ఇతకి నోవా దినాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
జలప్రయాణానికి మొదటి దినములో నోవా ఓడలోకి వెళ్ళిన దినము వరకు, అంటే నోవా 120 ఏళ్ళు ఆ ఓడ నిర్మించాడు. అంతకాలం కూడా నీతిని ప్రకటించాడు. ఆ ఓడ నిర్మిస్తున్నప్పుడు, నీతిని ప్రకటించినప్పుడు ఎవరు కూడా నోవా మాటలు నమ్మలేరు, విశ్వసించలేరు. అవిధేయులు చాలా మంది నోవాని ఎగతాళి చేశారు. హీ బికేమ్ ఏ లాఫింగ్ స్టాక్. ఓకే, సో ఎగతాళి చేశారు, గేలి చేశారు. ఏంటయ్యా నోవా, వర్షం పడ్డం ఏంటి? ఇంతవరకు ఎప్పుడైనా భూమి మీద వర్షం పడ్డం ఎవరన్నా చూసారా? ఒక కొత్త విషయాన్ని చెప్తున్నావేంటి అని అందరూ నోవాని మాటల్ని కొట్టిపారేశారు. 120 years పాటు ఆ నోవా ప్రకటిస్తే ఎవరు కూడా మారలేదు. నోవా ఏమో చెప్తున్నాడు, మీరు వస్తే లోనికి వస్తారు, లేకపోతే మీరు విడవబడతారు, నశించిపోతారు అంటే ఎవరు లెక్క చేయరు. కానీ వాళ్ళు తిరుగుతూ త్రాగొచ్చు, పెళ్లి చేసుకునొచ్చు, పెళ్ళెక్కించచ్చు, అసలు ఏ మాత్రం లక్ష్యము చేయలేదు. జలప్రాణ్యము వచ్చి, సడన్గా జలప్రాణ్యం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక ఉండిరి. ఇక్కడ 2 పదాలు గమనించాలి. నోవా ఓడలోకి వెళ్ళినా అంటే దేవుడు నోవాని ఏం చేస్తాడు? ఓడలోకి కొనిపోయాడు. నోవలోకి కొనిపోయాడు అంటే డెస్టినేషన్ మారిపోయింది. విధేయుడు వంటి నోవా ఓడలోకి వెళ్ళిపోయాడు. అవిధేయులుగా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఏంటంటే, వారందరూ అకస్మాత్తుగా వచ్చింది, వారు ఎక్స్పెక్ట్ చేసే టైంలో జలప్రలయం వచ్చింది, అందరినీ కొట్టుకొని వెళ్ళిపోయి. ఆ కొట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఎవరు? విధేయులా అవిధేయులు, అవిశ్వాసులు, దేని వైపు తిరగని వారు, వాళ్ళందరూ ఒక్కసారిగా వాషౌట్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా భూమి మీద లేకుండా తుడిచిపెట్టబడ్డారు. నోవా మాత్రమే తిరిగి వాళ్ళ భూమి మీద మరి తన జీవనాన్ని కొనసాగించాడు. అంటే నోవా కొనిపోబడ్డారు, తక్కిన వారందరూ కూడా విడవబడ్డారు, అందుకే నశించిపోయారు. అలాగనే మనుషుని కుమారుని రాకడ ఉండును. సో యేసు 2వ రాకడప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? అప్పుడు భూమి మీద ఉన్నటువంటి అవిధేయులందరినీ కూడా యేసు ప్రభువు నిర్మూలన చేస్తాడు. విధేయులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా యేసు ప్రభువు తన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. సో ఆల్ అన్గాడ్లీ విల్ బి ఎలిమినేటెడ్. ఎప్పుడు? మనుష్య కుమారుని యొక్క రాకడ, యేసయ్య 2వ రాకడ. ఈరోజు చాలా మంది కూడా 2వ రాకడ అంటే చాలా మంది లెక్క చేయలేదు. ఆ రోజు లెక్క చేయనట్టుగా సంఘం ఎత్తబడిన తర్వాత కూడా పరిస్థితులు ఇంకా అద్భుతంగా మారుతాయి. కృపా సంఘం కాలంలోనే ఈ పరిస్థితులు, ఇంకా సంఘం ఎత్తబడితే ఇక ప్రకటించే వాళ్ళు ఎవరుండగా ఇంకా వర్స్ట్గా మారుతుంది. కంప్లీట్గా దేవుని వదిలిపెడతారు, చాలా దేవుని వైపు తిరిగారు. అర్థమైందా? సో వాళ్ళు విడవబడతారు, అవిధేయులు విడవబడతారు, వాళ్ళందరూ కూడా నశించిపోతారు. దేవుడు ఆ విధులందరినీ కూడా, అంటే జలప్రలయంలో కొట్టుకోపోయినట్టుగా ఆ రోజు జలప్రలయం రాదు, కానీ ప్రభువులందరినీ కూడా తీసుకొని వెళ్ళి నరకంలోకి వేస్తారు. ఆ తర్వాత వారు మరి తిరిగి ధవల సింహాసన తీర్పు దగ్గర కనపడతారు. వాళ్ళందరూ కూడా విడవబడిన వాళ్ళందరూ ఎక్కడికి పోయారు అంటే వాళ్ళందరూ కూడా నరకంకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళా ధవల సింహాసనపు దగ్గర అగపడి అప్పుడు దేవుడు పర్మనెంట్గా వాళ్ళని బ్యానిష్ చేస్తాడు. అండ్ కొనిపోబడిన వారు, అంటే కొనిపోబట్ట ఏంటి అంటే దేవుని రాజ్యంలోకి కొనిపోబట్టారు. ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ హెవెన్. ఎందుకంటే యూదులకి హెవెన్ కాన్సెప్టే లేదు. మీరు బాగా చదవండి, పౌలు పత్రికలు కాకుండా ఎక్కడైనా సరే యూదులతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు త్వరగా పైకి వచ్చేయండి, నా లోకం ఇట్లుంటుంది, నా లోకం అలా ఉంటుంది, నా లోకంలో మీరు ఇలా ఉంటారు, నా లోకంలో మీరు ఇట్లా ఉంటారు. డిడ్ హీ ఎవర్ టాక్ అబౌట్ హెవెన్ టు ద జ్యూస్ అని ఇప్పుడు కూడా మాట్లాడండి. మీరు ఎక్కడ కొనిపోబడతారు అంటే ఏమైతే ఒక వాగ్దానం చేయబడిందో ఆ రాజ్యంలోకి కొనిపోబడతారు. మనమేమో ఇక్కడ కొనిపోబట్ట అంటే హెవెన్కి అప్లై చేస్తాం. ఎవరితో మాట్లాడతారో తెలియట్లేదు, ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతారో అర్థం చేసుకోలేదు. దాన్ని మనము స్పిరిచువల్గా అప్లై చేస్తూ, ఇది హెవెన్కి మనం అప్లై చేస్తూ దీన్ని మనము చర్చకి మనం బోధిస్తాం. ఇప్పుడు అర్థమైందా? ఎవరు విడిచిపెట్టబడతారు, ఎవరు కొనిపోబడుతున్నారు అంటే ఆ విడిచిపెట్టబడేది, కొనిపోబడేది, ఆ 2 గుంపుల్లో ఒక క్రైస్తవులు ఉంటేగా అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది. సంఘం అప్పటికే ఎత్తబడి ఉంటుంది. ఇంకా అక్కడ విడబడే కాన్సెప్ట్లో విడబడే గుంపులో క్రైస్తవులు ఉంటారు, ఆ కొనిపోబడే గుంపులో కూడా క్రైస్తవులు ఉంటారు. ఎందుకంటే ఈ 2 కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై అయితే కదా. ఆ లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే సంఘము ఎత్తబడుట వేరు, ఒకరు కొనిపోబడుట అటువంటి అనుభవం వేరు. 2 కూడా వేరు. అర్థమైందా? పౌలుదే అంటాడు, మనమంతా మార్పు చెంది మనము ప్రభుతో పాటు ఉంటాము.
ఆ అనుభవం వేరు. ఇక్కడ సువార్తల్లో ఉన్నటువంటి కొనిపోబడుట అనేది వేరు. ఈ రెండు కూడా ఒకటే అని క్రైస్తవ్యంలో చాలా మంది నాకు అర్థం చేస్తుంది. ఇంకా కొంతమంది అంటే ఇది చర్చికని అప్లై చేస్తూ బోధించినప్పుడు సిద్ధపడలేకపోతే విడవబడతావు, జాగ్రత్త సిద్ధపడు, లేకపోతే నువ్వు విడవబడతావు, సిద్ధపడితే కొనిపోబడతావు, ఇలాంటి బోధనప్పుడు సంఘంలో కొంతమందికి, అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్లో కొంతమందికి ఏంటంటే, అంటే యేసు నమ్మిన వాళ్ళు కూడా కొందరు విడవబడతారా, అందరూ ఎత్తబడరా? చాలా మంది బోధన అదే చేస్తారు. అందరూ ఎత్తబడరు, వారు కొందరే ఎత్తబడతారు, తక్కిన వాళ్ళు విడవబడతారు. వీళ్ళకి బేస్ ఏంటి? ఇదిగో ఈ లేఖనమే. ఆ తర్వాత మీకు వాళ్ళకి ఏది కనపడదు. ఈ లేఖనమే. అందరూ ఎత్తబడరు, కొందరే ఎత్తబడతారు, తక్కిన అందరూ విడవబడతారు అంటే ఇంకా బిక్కుమని భక్తి చేస్తాం. ఇంత భక్తి చేసినా కూడా దేవుడు ఏ కారణం బట్టి నన్ను విడిచిపెట్టాడేమో. భర్త వెళ్ళి భార్యను అడుగుతాడు, ఏమో ఎత్తబడినాక నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నన్ను తీసుకెళ్ళిపో. లేదా ఎక్కడో చోట ఒక మూలలో ఒక భయం, అసలు నిజంగా నేను హెవెన్కి వెళ్తానా లేదా? అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ లేదు. ఎందుకు వాళ్ళకి అంత అభద్రత ఉందని కారణం ఏమంటే, వారు బాడీ ఆఫ్ క్రైస్ట్ సంబంధించిన డాక్టరింగ్ కాకుండా ఇజ్రాయెల్ ఒక డాక్టరింగ్కి సంబంధించిన లేఖనాన్ని బేస్ చేసుకున్నారు. అలాంటి బోధనలు వింటున్నారు. పౌలు అడుగుదాం, ఈ ప్రశ్న పౌలు గారు, మరి సంఘం ఎత్తబడినప్పుడు కొందరే ఎత్తబడతారు, కొందరు విడవబడతారా, అందరూ ఎత్తబడతారా అని పౌలు అడిగితే పౌలే చక్కని జవాబు ఇస్తారు. అందరూ ఎత్తబడతారని పౌలు అంటాడు. ఇది నా మాట కాదు, లేఖనాలే పరిశీలన చేద్దాం. ఎలా చెప్పగలుగుతామండి మనం అందరూ ఎత్తబడతాము అంటే, ఓపిక్గా కొన్ని వచనాలు చూపిస్తాను, వీళ్ళైతే వాటి రాసి ఉంచుకోనండి, పరిశీలన చేయండి, ధ్యానించు. ఎందుకు అందరూ ఎత్తబడతారు అంటే, విశ్వసించిన వాళ్ళందరూ ఎత్తబడతారు. నేను విశ్వసించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, యేసు నమ్మని వాళ్ళ గురించి చెప్పట్లేదు. నమ్మేటువంటి క్రైస్తవ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎఫెసీ 1:7 ప్రకారంగా ఎప్పటితో ఒక వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచుతాడో కృప ద్వారా రక్షణ, అప్పుడేమవుతుంది? మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆ వ్యక్తిని యేసు ప్రభువారు అతని అపరాధాలన్నీ కూడా క్షమించబడ్డాడు కాబట్టి అతను సంఘం ఎత్తబడులో ఉంటాడు. నంబర్ 1. సరే, రక్షించబడ్డం బాగానే ఉంది, కానీ ఎక్కడ ఇంకా నా క్రైస్తవ భక్తిలో ఇంకా అక్కడక్కడ నాలో లోపాలు ఉన్నాయి. నేనంత నీతిమంతుని కాదు. నా భక్తి చూస్తే నా అంత నీతిగల జీవితం నాకు లేదు, కాబట్టి నేను ఎత్తబడతానా అంటే ఎస్. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే, నేను అంత నీతిగా లేను కదా, నేను ఎత్తబడతానా అని. నేను వాక్యం చూడండి, రోమా 3:24 నీవు నీతిమంతుడిగా ఎలా మార్చబడతావో చూడండి. కాబట్టి నమ్మువారు వారి కృపచేతనే క్రీస్తు యేసు నందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నావు. నువ్వు ఎలా నీతిమంతుగా తీర్చబడుతున్నావు? క్రీస్తు నందరి విమోచనము ద్వారా, నీ క్రియల ద్వారా కాదు. నువ్వు ఏదో మంచి పనులు చేసావని దేవుడు నీతిమంతుడిగా చేయలేదు. జివిష్ ప్రోగ్రాంలు ఏమంటే వారి క్రియను బట్టి సంపాదించుకోవాలి. కానీ బాడీ ఆఫ్ క్రైస్ట్లో మనం క్రీస్తు ఒక రక్తాన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన విమోచన విశ్వాసం వచ్చినప్పుడు, ఆయన విమోచన ద్వారా నువ్వు ఉచితముగా నీతిమంతుడుగా తీర్చబడుతుంది. ఇది క్రియలో కలిగిందా అంటే కాదు. ఈ మాట అప్లై చేసుకోవాలి. నీ నీతి క్రియల వల్ల ఇవ్వబడింది కాదు, అది ఉచితముగా. ఉచితమైన మాట మీరు గమనించు. చెప్పాలి, నువ్వు నీతిమంతుడువా? ఆన్సర్ ఇస్ yes. ఎలాగా? నీ క్రియలు బట్టా? కాదు. యేసు క్రీస్తు నందరి విమోచనము. సో కాబట్టి ఎవ్వరు కూడా పాపులు కారు. అఫ్కోర్స్ మామూలుగా మనకు కొన్ని ఫ్లాస్ ఉంటాయి, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. బట్ దేవుడు నేను ఎలా చూస్తున్నాడు అది చూడడం చాలా ముఖ్యం. మీ తెలుగు ఆల్రెడీగా మన ప్రీవియస్ వీడియో కవర్ చేస్తాం, ఎక్కువ చెప్తే రిపీట్ అవుతుంది కాబట్టి త్వరగా వెళ్ళిపోతాం. యు ఆర్ రైచియస్. మరి దేవుని నీతిమంతుడిగా పిలుస్తున్నాడు, బాగానే ఉందండి, కానీ నేను అంత పర్ఫెక్ట్ కాదే. నాకు నేను అంత కన్విన్స్ చేసుకోలేకపోతే ఐ నాట్ పర్ఫెక్ట్. ఎక్కడో నాలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఐ నాట్ దట్ కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్. దేవుడు ఆశించినంత పర్ఫెక్షన్ నాలో లేదే. పౌలంటాడు కొలస్సీ 2:10 మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, యు ఆర్ కంప్లీట్ ఇన్ హిమ్. యు ఆర్ కంప్లీట్. చూడండి, దేవుడు మన ఇలా చూస్తున్నాడు. చూడండి, యు ఆర్ కంప్లీట్ అని అంటున్నాడా? యు ఆర్ ఇన్కంప్లీట్, యు ఆర్ ఇంపర్ఫెక్ట్, యు హ్యావ్ ఫ్లాస్ అంటున్నాడా?
బైబిల్ చదవాలి. యు ఆర్ కంప్లీట్. ఎక్కడ? ఇన్ హిమ్. నువ్వు క్రీస్తు వెలుపల ఉంటే యు ఆర్ ఇన్పర్ఫెక్ట్. అందుకే నువ్వు వెలుపల ఉంటే నీలో లోపాలు దోషాలు ఉంటాయి కాబట్టి తండ్రి అయిన దేవుడు చేస్తాడు, నువ్వు తీసుకుని వెళ్ళి క్రీస్తులో పెట్టేసాడు. ఎలాగైతే రాతి పలుకును, మన్నాను, తర్వాత ఈ యొక్క పలకల్ని, మన్నా పాత్రని, అనరోత్కరను, ఈ మూడు ఏంటి అంటే ఇజ్రాయేల్ ఒక అవిధేయత. దేవుడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి నిబద్ధస్థంలో పెట్టేసి కప్పెట్టేసాడు. ఇప్పుడు కనపడుతున్నాయా? కప్పెట్టేసి కనపడుతున్నాయంటే కనపడలేదు. ఆ నిబద్ధ వలస ఉంది, రక్తం అనేది ఉంది, యాచకుడిని రక్తం ప్రోక్షించాలి. సో చూసినప్పుడు ఏం కనపడుతుంది అంటే ఆ పెట్ట మీద ఒకటి రక్తమే కనపడుతుంది కానీ ఆ పెట్టెలో ఉన్నటువంటి అవిధేయత కనపడదు కదా. సో తండ్రి దేవుడు ఏం చేస్తుంటే మూమెంట్ యు ఆర్ సేవ్డ్, నేను తీసుకువెళ్ళి క్రీస్తు అటువంటి మతస్థంలో పెట్టేశాడు. అందుకే ఆయన ద్వారా నువ్వు అంగీకరించబడుతున్నావు. ఆయన నువ్వు ఉన్నావు కాబట్టి నీవు సంపూర్ణై ఉన్నావు. యు ఆర్ కంప్లీట్, యు ఆర్ పర్ఫెక్ట్. నిన్ను బట్టి కాదండి, నువ్వు ఎవరిలో ఉన్నావో ఆయన బట్టి నువ్వు కంప్లీట్. వా, తండ్రి కార్యం ఎంత గొప్పది అండి, యేసు కార్యం ఎంత గొప్పది అండి. మనం ఏమైనామో తెలియాలి. ఈరోజు ఇది చెప్పుకోకుండా ఈరోజు చాలా మంది చేశారంటే నువ్వు అది, నువ్వు ఇది అని మరి రకరకాల వాటి మీద విరుచుకుపడుతూ ఉంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ గాడ్ సీస్ యూ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అదే ఇజ్రాయెల్ ప్రోగ్రాంలో అయితే దేవుడు పట్టి చూస్తాడు, ఎందుకంటే ధర్మశాస్త్రంను బట్టి వాళ్ళకి బట్ కృపాకాలంలో దేవుడు మనకిచ్చినటువంటి పొజిషన్ చూడండి. యూ ఆర్ కంప్లీట్. ఎవరి నువ్వు పర్ఫెక్ట్ కంప్లీట్ అని నేను చెప్తున్నానా లేఖనం చెప్తుందా? లేఖనం చెప్తుంది. మీరు ఒక వ్యక్తి మాట్లాడబోకండి, బైబిల్ ఉన్నటువంటి వచ్చాను నమ్మండి. లేఖనం పడుతుంది యూ ఆర్ కంప్లీట్. వెన్ బైబిల్ సేస్ యూ ఆర్ కంప్లీట్, యూ ఆర్ కంప్లీట్. వేసుకోవాలి. సరే, అంత బాగానే ఉంది. ఒకవేళ నేను యేసు ప్రభు రాకడ వచ్చే లోపల పడిపోతే నా పరిస్థితి ఏందండి? ఏ కారణం బట్టి అయినా సరే మరి నేను కోల్పోతే నా పరిస్థితి ఏందండి? వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ బిఫోర్ జీసస్ రిటర్న్? నేను 3 రోజులు బాగానే ఉంటాను, ఆ తర్వాత వారం తర్వాత మళ్ళీ అటు ఇటు ఏదో ఊగుతూనే ఉంటాను. మరి నా పరిస్థితి ఏంది అని అంటే పోలంటాడు. ఎఫెసీ 4:30 విమోచన దినము వరకు ఆయన యందు ముద్రించబడి ఉన్నావు. అంటే విమోచకు వచ్చి పౌలు మాట్లాడుతుంది. ఏ విమోచన? మన విమోచన ఎప్పుడు? సంఘం ఎత్తబడినాం. ఇజ్రాయెల్ ఒక విమోచన ఎప్పుడు? యేసు రెండవ రాకడప్పుడు. ఏనండి విమోచన మాట కూడా అది చాలా కామన్ వర్డ్ అని. ఓకే, సో ఆ పదము అంటే ఆ పదాన్ని ఎవరు వాడుతున్నారు దాన్ని బట్టి అర్థం చేసుకో. ఇక్కడ పౌలు వాడుతున్నారు విమోచన. సో ఈ విమోచన ఎప్పుడు? మన విమోచన ఎప్పుడు? మన దేహంలో మార్పు ఎప్పుడు సంభవిస్తుంది? ఎప్పుడు మనం కొనిపోబడతాం? ర్యాప్చర్. ఆ ర్యాప్చర్ వరకు ఆ దేవుడు ఏం చేస్తాడు? ఆయన యందు ముద్రించబడి ఉన్నా. యు ఆర్ సీల్డ్ అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. సీల్డ్ అంటే దేవుడు ఏం చేస్తాడు? నీకు సీల్ చేస్తాడు. ఇప్పుడు రాజరిక ముద్ర పడింది అని అర్థం ఏమంటే కదా తిరుగులేదు, అది ఫర్ ఎవర్. దేవుడు అంతవరకు నేను సీల్ చేస్తాను. విమోచన దినము వరకు, నో మ్యాటర్ వాట్, హౌ యు ఆర్ అండ్ వాట్ యు ఆర్. దాని అర్థం ఏంటంటే ఇష్టానుసారంగా బతకాలి, ఇష్టానుసారంగా జీవించిన ఉద్దేశంగా ఇది ఆల్రెడీగా నా ప్రీవియస్ వీడియో కవర్ చేశాను. క్రైస్తవ లోకాన్ని ప్రశ్న పట్టించే బోధలు 2 ఉన్నాయి. ఒకటి హైపర్ గ్రేస్ అంటారు. అంటే దాని అర్థం ఏమంటే కృప మీద ఇష్టానుసారంగా చలివిడిగా బతికేయను చెప్పేటువంటి బోధ. నేను దాన్ని చెప్పాను. రెండవది ఏంటంటే ఇక కృప గురించి కాదు, ఎప్పుడు ధర్మశాస్త్రం గురించే చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ధర్మశాస్త్రము క్రియలు, ధర్మశాస్త్రము క్రియలు, దీని గురించే చెప్తుంటారు. ఈ 2 కూడా ఎక్స్ట్రీమ్ డాక్ట్రిన్స్ దట్ ఈస్ కరెక్టింగ్ ద క్రిస్టియానిటీ. వెన్ ఐ సే అబౌట్ ద గ్రేస్, it doesn't mean that it is giving a license for you to sin. And దాని గురించి చెప్పట్లేదు. నేను ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సో చాలా బ్యాలెన్స్డ్గా టీచింగ్ తీసుకెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే విమోచన దినం వరకు దాని అర్థం ఏమంటే నీకు గ్యారంటీ ఎత్తబడుతుందో నువ్వు గ్యారంటీ అని ప్రభు చెప్తున్నాడుగా. చూడండి ఎన్ని వచనాలు నీవు ఎత్తబడ్డ గురించి అవేమిస్తున్నాయో చూడండి. సరే అంటే మరి ఒకవేళ ఎప్పుడూ భయం అండి, ఎందుకంటే సంఘం ఎత్తబడినాక నేను 7 ఏళ్ల శ్రమలో పడతానేమో, వేడబడిన తర్వాత అంత్యక్రీస్తు చేతిలో పడతానేమో. ఎందుకంటే చాలా మంది బోధన చేస్తున్నారు, వేడబడితే అంత్యక్రీస్తు ముద్రేస్తాడు, నీకు ఆహారం దొరకదు, నీకు ఇది దొరకదు, నీడ దొరకదు, పరిగెత్తాలా, భయంకరంగా ఉంటుంది, యేసు నమ్ముకుంటే నేను చంపేస్తారు. ఇలాంటి బోధ చేస్తారు చాలామంది. అబ్బో బోల్డ్ అనే మంది ఇలా టీచర్స్తో క్రైస్తవులు బెంబెలెత్తిచ్చేస్తున్నారు. 5 ఏళ్ల శ్రమలు ఘోరము, 5 ఏళ్ల శ్రమలో పడితే చాలా దరిద్రంగా, చాలా ఘోరంగా ఉంటుంది. అవునా? క్రైస్తవుడు 7 ఏళ్ల శ్రమలో పడతాడా? ఆయనది విశ్వాసం ఉంచిన బట్టి క్రైస్తవుడు 7 ఏళ్ల శ్రమలో పడతాడా?
పౌలు అడుగుదాం, పౌలు గారు కరెక్టేనా అంటే పౌలు అంటాడు మత్తయి 5:9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనను నియమించెను గాని ఉగ్రత పాలవుటకు నియమించలేదు. దేవుని ఉగ్రత ఎప్పుడు కనపడుతుంది? 7 ఏళ్ల శ్రమలో కనపడుతుంది. 7 ఏళ్ల శ్రమలు ఏంటి అంటే దేవుడు కుమ్మరించినటువంటి ఉగ్రత పాత్రలు అది అప్పుడు కుమ్మరించబడతాయి. మనల్ని దేవుడు ఎందుకు రక్షించాడు? 7 ఏళ్ల శ్రమలోకి వేయడానిక? చదవండి బయలుదేరండి. రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమించలేదు. 7 ఏళ్ల శ్రమలు మన కోసం కాదు. అందుకే ఆ 7 ఏళ్ల శ్రమకు ఒక పేరు ఉంది, జేకబ్స్ ట్రబుల్ అంటారు. ఇశ్రాయేల్ ఇంటి వారికి శ్రమ. వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఎస్ అయినా నో అన్నా 7 ఏళ్ల శ్రమ గుండా వెళ్లాల్సిందే, దేవుడు రాజ్యం చేరుకోవాల్సి. మనకుందా ఉగ్రత? లేదు. దేవుడు రక్షించబడ్డానికే దేవుడు మనకి ఇచ్చాడు. అలాంటిది నువ్వు విడవబడతాను ఎలా అనుకుంటున్నావు? ఆ ఉగ్రతలో నువ్వు పడతావని నువ్వు ఎలా అనుకుంటున్నావు? 7 ఏళ్ల శ్రమలో పడతావు నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఈ రెఫరెన్స్ రాసుకొని ఇలాంటి వాటిని బోధించడానికి ప్రశ్నించండి. ఇంకా ఆధారాలు ఏమున్నాయా సార్? ఎస్, చూపిస్తారు. రోమా 5:9. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఏ ఉగ్రత? 7 ఏళ్ల శ్రమని దానొచ్చి తప్పించబడు. సో చెప్పండి, 7 ఏళ్ల శ్రమలో నువ్వు విడవబడతావా? అంటే సంఘము ఎత్తబడులో విడవబడతావా? విడవబడ్డ కాన్సెప్టే లేదు నీకు అక్కడ ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఎవరితోటి? యూదుతో మాట్లాడుతాడు. ఈజ్ నాట్ టాకింగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అప్పుడు అన్యుల రక్షణ అనేటువంటి విషయమే లేదు. ఆ తర్వాత పౌలు ఎన్నుకుంటాడు, పౌలు ద్వారా అన్యుల రక్షణ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది అక్కడ మొదలవుతుంది. యూదులు మాత్రమే ఒక సంఘంలో ఉండేది బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటారా? కాదు, అది జూవిష్ చర్చ్. బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే యూదులు ఉండాలి, అలాగే అన్యులు కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ విడవబట్ట అనేటువంటి కాన్సెప్టే లేదు అర్థం చేసు. ఏమి గ్యారంటీ అంటే ఇన్ని వర్షాలు చూపించారు, కానీ స్టిల్ ఇంకా నాకు ఇక్కడో రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఉందండి. నేను ఎత్తబడతాను, కొనిపోబడతానో లేదు. రైట్, ఇంకొక వర్షం చూపిస్తాను. ఎఫెసీ 1:14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకాయ సంపాదించుకున్న ప్రజల విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువు. మనకంటూ ఒక స్వాస్థ్యం ఉంది, విచ్ ఇస్ ఇన్ హెవెన్. ఓకే, సో దానికి దేవుడు ఒక గ్యారంటీ ఇస్తున్నాడు. సంచకరువు అనే మాట చూడండి. హోలీ స్పిరిట్ ఈస్ గివెన్ టు ఎస్ ఎ గ్యారంటీ. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు పెట్టుకున్నప్పుడు దానికి గ్యారంటీ కదా. గ్యారంటీ అంటే అర్థం ఏమంటే ఆ వస్తువు చాలా దాన్ని నమ్మచ్చు అంట. సో యేసు వారు ఏం చేస్తున్నారంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వసించావో తన పరిశుద్ధాత్మను నీకు ఒక గ్యారంటీగా ఇచ్చాడు. అయ్యా, నీకేమైతే స్వాస్థ్యం అయితే నేను ప్రామిస్ చేశానో, నమ్మేటువంటి విశ్వాసకి నేను ఏమైతే మాట ఇచ్చానో, ఆ స్వాస్థ్యమునకు గ్యారంటీ ఏంటంటే ఇదిగో నా పరిశుద్ధాత్మ నీకు ఇస్తున్నా, సంచకరువుగా గ్యారంటీగా ఇస్తున్నాను. కథకతే గ్యారంటీ నీకేం కావాలి? నువ్వు విడవబడుతున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు విడవబడుతున్నాడు. నువ్వు నరకంలో పడతావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నరకంలో పడ్డాను అని అర్థం. అంతే. జరిగే పనైనా జరగదు. అంతకంటే గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? మనం ఒక ప్రామిస్ నోటు ఎవరైనా రాయిస్తేనే నమ్ముతాం, లేదా ఒక బాండ్ ఇస్తేనే నమ్ముతాం. అది ఇస్తే కొంచెం ధైర్యం, ఏమీ కాదని. మరి ఇక్కడ పరిశుద్ధాత్మను దేవుడికి గ్యారెంటీ ఇచ్చాడు. నీకు అంతకంటే నీకేం కావాలి? ఆలోచించండి. లేదంటే ఇంకొంచెం ఏదన్నా స్టిల్ కాన్ఫిడెన్స్ ఇంకా రావాలి అంటవా? ఇంకా గ్యారెంటీ, అతి గొప్ప గ్యారెంటీ తెలుసు. కొలసి 3:3 మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి నువ్వు చెప్పాలి. నమ్ముకోకముందు నువ్వు ఎక్కడున్నావు, నమ్ముకున్నాక ఎక్కడున్నావు. యేసుని విశ్వసించిన తర్వాత తండ్రి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నేను తీసుకుని వెళ్ళి యేసులో దాచిపెట్టేశాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? యేసులో ఉన్నావు. ఏదైతే నోవాహు అయితే ఓడలోకి వెళ్ళాడు, ఆ విధంగా నిన్ను కూడా దేవుడు క్రీస్తులో దాచిపెట్టేశాడు. క్రీస్తులో దాచబడినటువంటి నీవు జారిపోయి విడవబడతావా? నోవా కూడా లోనికి ఎదురుగా దేవుడే ద్వారా వేసాడు. ఎందుకంటే నోవా బయటకు రాకూడదు కాబట్టి. నోవాగా మొత్తుకున్నాడు, నోవా బయటకు రాలేడు. అటువలే క్రీస్తులో నువ్వు దాచిపెట్టిన తర్వాత నువ్వు క్రీస్తు నుంచి వేరే అవకాశమే లేదు. పౌలది రాస్తున్నాడు కదా, ఉన్నవైన రాబోయిన కరవైన ఖడ్గమైన వస్త్రీతలను దేవదూతలను ప్రధానమైనను ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి క్రీస్తు నుండి వేరు చెయ్యలేదు.
చెప్పండి, నువ్వు విడవబడతావా? విడవబడే అవకాశం ఉందా? లే. బహుశా సంఘంలో ఎవరు విడవబడ్డరు అటువంటి విషయం కొత్తగా నువ్వు వింటున్నావేమో. వింటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇఫ్ యూ ఆర్ లిసనింగ్ టు దిస్ ఫర్ ద ఫస్ట్ టైం, కామెంట్లో తెలియజేయండి. ఐ వాంట్ యువర్ ఫీడ్బ్యాక్. ఈ వచనాలన్నీ కూడా నువ్వు సంఘంలో విడవబడవు, అంటే ర్యాప్చర్ విడవబడ్డావు అని తెలియజేస్తున్నాయి అనంతే కింద కామెంట్లో తెలియజేయండి. అర్థమైందా? సో ఏ విశ్వాసం కూడా విడవబడదు. సో కొనిపోబడతాడటువంటి మాట ఏంటంటే వాళ్ళు 1000 పాలకి కొనిపోబడదు. మరి సంఘం ఇక్కడ కొనిపోబడుతుంది. ర్యాప్చర్ అయిన తర్వాత సంఘం ఎక్కడికి వెళ్తుంది అంటే సంఘం పరలోకానికి వెళ్తుంది, మెయిన్ రోజు కోసం కాదు. ఎందుకంటే చాలామంది ఏమైనా బోధ చేస్తారంటే యేసు ప్రభువు సంఘాన్ని తీసుకెళ్ళి భూలోకలు 7 ఏళ్ళ శ్రమలైన తర్వాత అక్కడ అంటే ఆ జరుగుతున్నప్పుడు పైన మనకేమో రిట్రీట్ సెంటర్ లాగా అక్కడ కొంతకాలం ఉంది. అబ్బాయిలు 7 ఏళ్ళ శ్రమలు అయిపోయింది, వెళ్ళిపోదాం పద భూమి మీదకి, కమాన్ ప్యాకప్ యువర్ లగేజ్, వెళ్ళిపోదామని అప్పుడు ఆ సంఘాంతా మన వెంట పెట్టుకుని వచ్చి భూమి మీద సాతాను అంత్యక్రీస్తులతో యుద్ధాలు చేసి విరోచితమైన వాటి పోరాటాలు చేసి వాడి రాజ్యాన్ని అంతం తీసేసి ప్రభుత్వ పాటు ఈ భూమి మీద మనం ఏలబోతున్నాము అని చెప్తున్నారు. మీరు కూడా వినే అవుతారు. వింటే అది కూడా కామెంట్ చేయండి. అంటే నేను ఒకటే విన్నానా, మీరు కూడా విన్నారా? ఇంత కామెంట్ చేసి తెలుస్తుంది. ఇంతకంటే దుర్బోధ ఇంకొకటి ఉండదు. దుర్బోధ కూడా ఉండదు. అనాథ కాలం నుంచి వచ్చినటువంటి బోధ టీఆర్ఎస్ కాలేజ్ ఏ చెప్తున్నారు, అక్కడ ట్రైన్ అయ్యి అప్పుడు వాళ్ళు కూడా ఇదే నేర్చుకొని తన సందర్శకులకి బోధవుతున్నారు. ఈ ప్రపంచం వెళ్తున్నాం, ఈ భూమి వెళ్తున్నాం, అదే వెళ్తాం, ఇదే వెళ్తాం అని. అరే అన్ని స్టిచెస్ని కలిపి మిక్సర్లో కేసు బాగా గ్రైండ్ చేసి పే చేస్తే ఏమొచ్చింది? ఎత్తమైన సంఘం మళ్ళీ భూమి మీదకి వస్తుందా? పౌలు అందుచేయని చెప్పాడా? పరిశీలన చేద్దామా? పోనేమంటాడు, అయ్యా నేను భూమికి తిరిగి వస్తా, లేకపోతే నేను ఎత్తబడిన తర్వాత నేను ఎక్కడ ఉంటాను చెప్పండి అయ్యా అంటే పౌలు చెప్తాడు. ఎఫెసీ 1:3 ఆయన క్రీస్తు అందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించను. ఈ ఆశీర్వాదం ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఇన్ హెవెన్, నాట్ ఇన్ ద మిలీనియం రూమ్. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. ఎఫెసీ 2:7 క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు? భూమి మీదనా లేకపోతే పరలోకంలోనా? యు విల్ సిట్ విత్ క్రైస్ట్ ఇన్ హెవెన్. అర్థమైనా? క్రీస్తుతో పాటు అక్కడ కూర్చుంటావు. మరి అదే యేసు ప్రభువు భూమి మీద కూడా ఉంటాడు. వేద పాలనలో క్రీస్తు 2 చోట్ల ఉంటాడు. రాజ్యం విశ్వవ్యాప్తమైనది కదా. భూలోకంలో ఆయనతో పాటు కూర్చునేది ఎవరు అంటే యూదులు. 12 మంది శిష్యులు అవుతారు. పేదలు ప్రభువా సమస్త వదిలిపెట్టి వెంబడిస్తున్నా కదా, మాకేమొస్తుంది అంటే ఇదిగో మీరు 12 నేను వచ్చి సింహాసనం మీద కూర్చున్నాక 12 సింహాసనం మీద మీరు కూర్చొని 12 గోత్రికులు తిరుగుతారు అని ప్రభు చెప్పారు. అంటే ఆ 12 మంది వాళ్ళు తీర్పు అంటే 12 గోత్రికులకి, నాట్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు కూర్చుంటారు సింహాసనం మీద. ఎంతమంది? 12 మంది అపోస్తులు. మన పౌరు ఎక్కడ కూర్చుంటాడు? పౌరుడు అపోస్తులుగా. మళ్ళీ ఆయన సింహాసనం ఆడిపోయింది. బికాస్ పౌల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకే ఆ వాక్యం కరెక్ట్గా డివైడ్ చేయగలదా. మనం పరలోకంలో కూర్చుంటాం. ఫిలిప్పీ 3:20 మా పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఎక్కడ చెప్పండి? నీ సిటిజన్షిప్ ఎక్కడుంది? భూమి మీద ఏమన్నా ఉన్నది? అక్కడ మన పౌరసత్వం అండి. అది టెంపరీ కాదండి, పర్మనెంట్ సిటిజన్షిప్. అక్కడ మనం అక్కడ ఉంటాం. తిరిగి వచ్చే ఛాన్సే లేదు. తిరిగి వస్తుంటే నీకు అక్కడ సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వాలి? నువ్వు అమెరికా సిటిజన్షిప్ పొందుకున్నావు, అది అర్థమేంటి? ఫర్ ఎవర్ నువ్వు అమెరికా దేశస్తున్నవే. టెంపరీ ఏముండదు. ఇంకా లేదండి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి తిరిగి మనం ఇంటికి వచ్చేస్తామండి. అక్కడ కొంతకాలమే ఉంటామండి, రెస్టింగ్ టైం అండి అది. పౌరులు అడుగుతాం, అవునయ్యా కొంతకాలం ఉండి మన ఇంటికి తీసుకొస్తావా? ఇంటి పరిస్థితి 2 కొరింథీ 5:5 వచ్చినావు. భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుడి చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నది. చెప్పండి, మన నివాసం ఎక్కడ ఉంది? పరలోకమందుందా? భూమి మీద ఉందా? దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం ఎక్కడుంది? పరలోకంలోనా భూమి మీద? మనకి పరలోకంలో ఉందండి. అక్కడ పర్మనెంట్ నిత్యమైనటువంటి నివాసం అని. కొంతకాలం నుండి ఎనికి తీసుకొచ్చేది కాదు, నిత్యమైనటువంటి నివాసం.
అంత చేసుకోవాలి. అక్కడ మనం ప్రభుతో ఎప్పటికీ ఉంటాం, అంతకాలం కాదు. ఎలా చెప్పగలుగుతాము? మొదటి తెస్సలోనిక 4:15 పోవటరే కదా, ఆకాశ మండలంలో మేఘల మీద కొనిపోబడము కాగా మాకు సదాకాలము ప్రభుతో కూడా ముందుము. మేఘాల మీద నుంచి వెళ్ళిపోయి ఆకాశ మండలము కూడా మేఘల మీద వెళ్ళిపోయి అక్కడ మన ప్రభుత్వం సదాకాలం అక్కడ ఉంటాము. అంత స్పష్టంగా చెప్తుంటే లేదండి సదాకాలం భూమి దిగికి వచ్చేసి వాళ్ళతో పాటు ఇంకా నువ్వు భూమి దిగి వచ్చేసి నీళ్ళు అడిగి పోవాలా, వాళ్ళకి పోయి ఒక వార్తల్ని ఆడిపోవాలా. నువ్వు భూమి మీద నువ్వే తిరుగుతూ ఉంటే ఈ 12 మంది గోతికులు ఆడించోవాలా అంటే నువ్వు సినిమాలు చూసుకుంటే వాళ్ళు వెనక చేయలేసుకొని వెనక సినిమాలు వేసుకొని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండాలి. వీఆర్ మిక్సింగ్ బోత్, 2 ప్రోగ్రామ్స్ని కలిపి కొడుతున్నాం. దయచేసి సత్యవాక్య సరిగా విభజించడం చాలా లేక మీకు ప్రేరదార్థం. మనం సదాకాలము ప్రభుతో పరలోకంలో ఉంటాము అనే విషయాన్ని. సో కొనిపోబట్ట విడువబట్ట అనే కాన్సెప్ట్ ఎవరికి సంబంధించింది? ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధించింది, బాడీ క్రైస్ట్ సంబంధించింది కాదు. ఎందుకంటే మనలో అందరూ కొనిపోబడతాం. ఇక్కడ ర్యాప్చర్లో కొనిపోబడం, ఎవరు విడవబడరు. ఇక్కడ మనం చూసినటువంటి లేఖన భాగము ప్రభు ఏమైతే చెప్పారు శిష్యులకి, ఇది మనకు సంబంధించినది కాదు, ఇది ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధించింది, రెండవ రాకడ జరిగిన తర్వాత సంభవించేది. సో కాబట్టి వాక్యాన్ని కరెక్ట్ కాంటెక్స్ట్లో చదువు, అర్థమైంది? సో ఈ సత్యం మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, మీ అభిప్రాయాలు కింద కామెంట్స్లో తెలియజేయండి. సత్యం తెలుసుకోవాలి. ఈ మాట ప్రభు చేస్తారు. యేసు ప్రభువారు యోహాను సువార్త 4:24 తండ్రిని ఎలా ఆరాధించాలో చెప్పాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో ఆరాధన చేయి. ఆత్మతో ఆరాధన చేస్తున్నావు కానీ సత్యం మీకు తెలుసా? అబద్ధ బోధల్ని నమ్మేసి అబద్ధ బోధలతో ఎలా ఆరాధన చేస్తున్నావు? సత్యం తెలుసుకో. లేదండి మాకు సత్యంతో పని లేదండి, ఓన్లీ ఆత్మతో ఆరాధన చేస్తాను, ఆత్మతో ఆరాధన చేస్తాను, కుదరదు. నీకు సత్యము తెలియాలి. సత్యము చాలా విలువైంది. మనకెందుకండి యేసు ప్రభువు ఎప్పుడు వస్తే ఎందుకండి, ఏ చదివితే ఎందుకండి, మనం ఎక్కడ పోతే ఎందుకండి, మనకు అవన్నీ వద్దండి. జస్ట్ ప్రభు నమ్ముకున్నామా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటే అది నిజమైన ఆరాధన. ఈ సత్యము తెలియాలి. ఇజ్రాయెల్కి ఇవ్వబడినటువంటి సత్యం ఏంటో తెలియాలి, బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఇవ్వబడినటువంటి సత్యం ఏంటో తెలియాలి, వారికి ఇవ్వబడినటువంటి లేఖనాలు ఏంటో నీకు తెలియాలి, బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఇవ్వబడినటువంటి లేఖనాలు ఏంటో తెలియాలి. అందుకే తిమోతి అంటాడు, తిమోతి సత్యవాక్యము సరిగా విభజించువానిగా నేను నువ్వు దేవునికి కనపరచుకో. విభజించు. బయలంతా కూడా మన సత్యం అయితే ఎందుకు డివైడ్ చేయాలి? ఆలోచించండి. ఎందుకంటే అందులో ఇజ్రాయెల్కి ఇవ్వబడినటువంటి సత్యం ఉంది, అది మన సత్యం కాదు. మనకు ఇవ్వబడినటువంటి సత్యం ఏమైతే ఉందో, డాక్టరీన్ ఏమైతే ఉందో అది వాళ్ళకి అప్లై కాదు. వాళ్ళ డాక్టరీన్ మనకి ఎట్లయితే అప్లై కాదో మన డాక్టరీన్ కూడా వాళ్ళకి అట్లా అప్లై కాదు. నేను చెప్పేది డాక్టర్ గురించి అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మోరల్ అప్లికేషన్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డాక్టర్. ప్రైజ్ గాడ్. ఓకే, సో విడవబట్ట కొనిపోబట్ట ప్రభు దినము ఇదేంటో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. ఈ లెసన్ విన్న తర్వాత మీరు ప్లస్ అయి నేర్చుకున్నారు అంటే కింద కామెంట్లో తెలియచేయండి. మీ ప్రశ్నలు కూడా కింద కామెంట్లో తెలియచేయండి, మీరు చూసుకొని ఆన్సర్ ఇస్తాను. ఓకే, హోప్ యూర్ బ్లెస్డ్. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం. Until then, stay blessed. God bless.